కరుణ చాలునయ్యా నా జీవితాన, మరి దేనిని ఆశించను, నే కోరను ఈ జగాన. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరి దేనిని ఆశించను, నే కోరను ఈ జగాన. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరి దేనిని ఆశించను, నే కోరను ఈ జగాన. గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే. వెలలేని నాకు విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే. వెలలేని నాకు విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. చాలయ్య చాలు నీ దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరి దేనిని ఆశించను, నే కోరను ఈ జగాన. చేజారిన నాకై చేజాచినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే. చెర నుండి నన్ను విడిపించినావే, చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే. చేజారిన నాకై చేజాచినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే. చెర నుండి నన్ను విడిపించినావే, చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరి దేనిని ఆశించను, నే కోరను ఈ జగాన. నరకపు పులి మేరలో నన్ను కనుగొన్నావే, కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే. నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకొన్నావే, నీ కుమారునిగా నన్ను మార్చినావే. నరకపు పులి మేరలో నన్ను కనుగొన్నావే, కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే. నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకొన్నావే, నీ కుమారునిగా నన్ను మార్చినావే. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన.
మరి దేనిని ఆశించను, నే కోరను ఈ జగాన. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన. మరి దేనిని ఆశించను, నే కోరను ఈ జగాన. హల్లెలూయా. క్రీస్తు మమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునిగా అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగే నడుచుకోండి. చాలు. క్రీస్తు ఏం చేశాడంటండి? మనల్ని ప్రేమించాడు. క్రీస్తు ఎంతగా ప్రేమించాడంటే మనల్ని తనని తాను మన కొరకు దేవుని దగ్గర బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రేమించాడు. ప్రేమ ఉన్న చోట మనకి ఖచ్చితంగా ఒక త్యాగం కనిపిస్తుంది, బలి కనిపిస్తుంది, అర్పణ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభు అయినటువంటి క్రీస్తు వారు సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశారు, బలిగా అర్పించుకున్నారు. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి ఏమని రాస్తున్నాడు అంటే, ఇటువంటి గొప్ప త్యాగం ఆయన మన కొరకు చేశాడు కదా, ఇప్పటికైనా మీరు మీ జీవితాలను మార్చుకోండి. ఇంకా ఇట్లాంటి పాపపు జీవితంలోనే ఉంటారా, ఇలాంటి భ్రష్టు పట్టినటువంటి జీవితంలోనే మీరు మీ జీవితాన్ని కొనసాగిస్తారా అని చెప్పి ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నాడు అనమాట. ఇప్పటికైనా మీ జీవితాలు మార్చుకుని క్రీస్తుని వెదజల్లేటువంటి జీవితాలుగా పరిమళ సువాసన వెదజల్లేవారుగా మీరు ఉండండి అని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాశాడు. ఎందుకనంటే ఆయన పరిమళ సువాసన ఉండటానికి మన కొరకు ఆయన దేవుని దగ్గర తన ప్రాణాన్ని బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు కాబట్టి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూసినట్టయితే 11వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఎవరైనా చదవగలుగుతారా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుచున్నాను ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. చాలండి. ఏమంటున్నాడండి పౌలు భక్తుడు ఇక్కడ? ఆయన క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఎంత ధైర్యం కావాలండి అట్లా చెప్పడానికి? మళ్ళీ ఎవరికైనా ఉందా అంత ధైర్యము? ఆయన అంత ధైర్యంగా నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. అంటే ఆయన ఎలాంటి విధమైన పాపం గాని, ఎలాంటి విధమైన దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు కానీ ఆయనలో లేవు. అంత ధైర్యంగా ఆయన చెప్పగలుగుతున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని. మనము ఎఫెసీయులకు రాసినటువంటి 5వ అధ్యాయంలో 1వ వచనంలో అదే చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లారా మీరు దేవుని పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. మనం కూడా పౌలు భక్తుడి వలె ధైర్యంగా ఆయన కొరకు ఆయనలాగా ఆయన పోలి నడుచుకోవాలన్నమాట. క్రీస్తు త్యాగంని మనము లోతుగా ధ్యానించినట్టయితే మనకి కొన్ని సంగతులు మనం చూడొచ్చు. మొదటిగా ఆయన యొక్క స్వచ్ఛమైన ప్రేమ మనకి కనిపిస్తుంది అనమాట. ఆ సిలువలో ఆయన చూపినటువంటి త్యాగాన్ని మనం లోతుగా చూస్తే మొదటిగా ఆయన స్వచ్ఛమైన ప్రేమ మనకు కనిపిస్తూ ఉంటుంది. స్వచ్ఛమైన ప్రేమ అనగా దట్ ఈస్ నాట్ అడల్టరేటెడ్ అనమాట. ఎక్కడ కూడా కలుషితం లేనటువంటి ప్రేమ, అది స్వచ్ఛమైన ప్రేమ, ప్యూరిటీ ఆఫ్ లవ్ మనం చూడొచ్చు అనమాట. అంత ప్రశస్తమైన ప్రేమ మనకి ఇంకెక్కడ కూడా ఈ ప్రపంచంలో కనిపించదండి. రెండవదిగా చూస్తే ఆయన యొక్క స్థిరమైన విశ్వాసం. ఆయనకు అప్పగించినటువంటి మార్గాన్ని ఎక్కడ కూడా చివరి వరకు కూడా ఆయన తనకుండా వెనగకుండా మరి ఆ మార్గంలోనే ఆయన ఉన్నాడు. అలాంటి స్థిరమైన విశ్వాసాన్ని కూడా మనము కలిగి ఉండాలండి. మూడవదిగా చూస్తే ఆయన యొక్క సహనం కూడా మనకి కనిపిస్తుంది. ఆ సిలువ వేసినటువంటి అది మనం చూసినట్టయితే ఆయన ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోలేదు. ఆ దెబ్బల చేత గాని, బల్లెంతో పక్కట్లో పొడిచినప్పుడే గాని, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడే గాని, అపహసించే వాళ్ళు, దూషించే వాళ్ళు ఎంతమంది మధ్యలో కూడా ఆయన ఎక్కడ ఆయన సహనాన్ని కోల్పోలేదండి. ద పేషెన్స్ దట్ నెవర్ గాట్ ఎగ్జాస్టెడ్ అనమాట. మనమైతే చిన్న చిన్న వాటికే విసుక్కుపోతాం, మన సహనాన్ని కోల్పోతాం. మనం చాలా ఈజీగా మన లైఫ్ లో మనం అనేస్తూ ఉంటాం ఏమని,
ఇంకా ఏదైనా పనికి ప్రారంభించినప్పుడు ఎంతో కొద్దిసేపు చేస్తాము, కాసేపటికి మన మన ఓర్పు నశించిపోతుంది అనమాట. ఆయనకైతే ఎక్కడ ఆయన ఓర్పు నశించిపోలేదు, ఎక్కడ కూడా విసుక్కోలేదండి, ఎక్కడ సనుక్కోలేదండి. అలాంటి సహనాన్ని మనం కలిగి ఉండాలి. మనకు జీవితంలో కూడా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సహనాన్ని కోల్పోయినప్పుడు సిలువలో వేలాడినటువంటి క్రీస్తును మనం చూసి ఆయన్ను పోలి అలాంటి సహనాన్ని మనం కలిగి ఉండాలి. 4వదిగా చూస్తే ఆయన ధైర్యం కూడా మనం ఒక ప్రాముఖ్యమైన విషయంగా మాట్లాడుకోవచ్చు. ఆయన ధైర్యం కూడా ఎక్కడ చెడిపోలేదండి. క్రీస్తుని పోలి నడుచుకోవడం అని అంటే మనం రక్షించబడినప్పుడు ఎలాంటి ధైర్యం అయితే మనం కలిగి ఉన్నామో మన చివరి శ్వాస వరకు కూడా అలాంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే మనము క్రీస్తుని పోలి నడుచుకున్న వారంగా మనం చూడొచ్చు. క్రీస్తులో మనము ఎక్కువగా ఉన్నట్లయితే, ఆయనలో అంటుకట్టబడితే ఆయనలో మనం చాలా విజయాలను మనం పొందుకోగలుగుతాం. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలండి. 5వదిగా చూస్తే తరగనటువంటి ప్రేమ, ఆయన ఎవర్ లాస్టింగ్ లవ్ కనిపిస్తుంది మనకి. మొదటిది మనం స్వచ్ఛమైన ప్రేమ చూసాం, అంటే ప్యూరిటీ ఆఫ్ లవ్. 5వదిగా అయితే మనం ఆయన తరగనటువంటి ప్రేమ కోసం మాట్లాడుకుందామండి. ఆయన ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడంటే అండి, శత్రువుల కోసం కూడా ఆయన ప్రేమను కనబరిచాడు. ఆయన్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే మరి దూషించారో వాళ్ళందరి కొరకు కూడా క్షమించమని ప్రార్థన చేశాడు. మనమైతే చేస్తామా అండి? మనం అసలు చేయం. మనం ఎప్పుడు అరే మనకి కష్టం వచ్చింది, మనల్ని దూషించారు, మనం ఎప్పుడు వాళ్ళకి తిరిగి వాళ్ళ పట్ల మనం ఎలాంటి రివెంజ్ తీర్చుకోవాలా అనేటువంటి ఆలోచనలో మనుషులుగా మనం అందరూ ఉంటాం. ఆయనకైతే అలాంటి నేచర్ లేదు, అలాంటి ప్రవర్తన ఆయన చూపించలేదు. ఎక్కడ ఎవరిని కూడా నోరు విప్పి మాటలేదు, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారని కానీ, తిరుగుబాటుతనం కానీ, ఎదురు చెప్పడం కానీ చేయలేదండి. అలాంటి ప్రేమ ఆయన హింస పెట్టే వారి మీద కూడా ఆయన అలాంటి ప్రేమ కలిగి ఉన్నారు. మనం ఈ రోజుల్లో చూస్తున్నట్టయితే కొన్ని కుటుంబాల్లో పెళ్లి విషయంలో, కుటుంబ జీవితాల్లో మనం చూసినట్టయితే భార్య భర్తలు ఎలా ఉంటున్నారు, స్టార్టింగ్ లో ఏమని చెప్తున్నారంటే, స్టార్టింగ్ లో మాకు చాలా ప్రేమ కలిగి ఉన్నామండి, పెళ్ళైన కొత్తలో ఉండే కొద్దీ ఆ ప్రేమ తరిగిపోతుంది, మేమేం చేయాలి అని క్వశ్చన్స్ చాలా మంది రేస్ చేస్తున్నారు. క్రీస్తుని కలిగి ఉంటే మనం అలాంటి క్వశ్చన్ రేస్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన తరగని ప్రేమ కలిగి ఉన్నాడు. ఎప్పటికీ కూడా ఆయన ప్రేమ డ్రైన్ అవ్వదంట, ఎప్పటికీ కూడా తగ్గదంట. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలన్నమాట. ప్రేమ ప్రతిదాన్ని కప్పివేస్తుంది, ప్రతి ఒక్క దోషాన్ని కానీ, ప్రతి ఒక్క పాపాన్ని కప్పివేస్తుంది. కాబట్టి మనం అలాంటి ప్రేమను కలిగి ఉన్నాం. 6వదిగా చూసినట్టయితే ఆయన పట్టుదల మనకు కనిపిస్తుంది. ఆయన ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు అనే ఆయన యొక్క ఆయన ఎలా తన ప్రాణాన్ని, తన యొక్క లైఫ్ ని మన కొరకు ఆయన పెట్టి ఉన్నాడో ఆయన యొక్క మనకు కనిపిస్తుంది అనమాట. ఎందుకు ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు అని అంటే, పాపుల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు కదండి. దేవుని చిత్త ప్రకారం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా అప్పగించుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఆయనకి ఆ సిలువను మోయడం ఇష్టం ఉన్నా లేకపోయినా గిన్నెను తొలగించమని అడిగాడు. గెత్సెమనే తోటలో దేవునికి ప్రార్థన చేశాడు, ఆ సిలువను మోయడానికి కావాల్సినటువంటి శక్తిని నాకు దయచేయమయ్యా, నీ చిత్తమైతే తొలగించు, లేదు అని అంటే దాన్ని మోయగలిగినటువంటి శక్తిని నాకు దయచేయని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు తండ్రి అయినటువంటి దేవుడికి. మనం చూసినట్లయితే ఈ రోజుల్లో మనం చాలా విషయాల్లో ఏదైనా ఒక న్యూ థింగ్, లేకపోతే ఒక బిజినెస్ కానీ, లేకపోతే ఒక సేవ కానీ, దేవుడిలో మనం ఇట్లా ఖచ్చితంగా ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తాము, కొన్ని రోజులు చేస్తాము, ఇంకా కాదని పట్టుదల మనం వదిలేస్తాం. మనకు అలాంటి జీల్ లేదు, చేసాంలే, చాలే, అయిపోయిందిలే అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. అలాంటి ఆలోచన కాకుండా ఆయన ఎలా అయితే ఆ సిలువను మోయడానికి శక్తిని ఇమ్మని గెత్సెమనే తోటలో తండ్రి అయినటువంటి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి దూత వచ్చి ఆయన బలపరిచిందని మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. అట్టి విధంగా మనం కూడా మనకి అలాంటి ఆలోచనలు కలిగినప్పుడు ఇంకా చాలే, వదిలేద్దాము అని అలాంటి జీలు లేకుండా ఉన్నప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తే తప్పకుండా మనకు అలాంటి పట్టుదల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన్ని మనం పోలి నడుచుకోవడానికి పట్టుదలని మనం ఒక రీజన్ గా మనం చూడొచ్చు. 7వదిగా చూసినట్టయితే ఆయనకున్నటువంటి ఆత్మల భారము. ఆయన ఏం చేశాడంటే సిలువలో వేలాడుతూ కూడా
ఆ పక్కనటువంటి దొంగని రక్షించాడు. ఈవెన్ సిలువలో అంత మండుటెండలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ కూడా ఆ ఆ, శారీరకంగా మానసికంగా ఎంతో హింసించబడి ఉన్న ఆ స్థితిలో కూడా ఆయనకి అప్పగించినటువంటి పనిని చేస్తున్నాడు. మనమైతే చేయమండి, చాలే ఇంకా అయిపోయిందిగా. ఇప్పుడు ఇలాంటి టైంలో కూడా మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలా, పక్క వాళ్ళు రక్షించాలా అనే స్థితిలో మనం ఉంటాం. ఆయన అయితే అలా చేయలేదు. ఏం చేశాడండి, ఆయన పక్కన ఉన్నటువంటి కుడి పక్కన ఉన్నటువంటి దొంగని కూడా రక్షించాడు, రక్షణ కల్పించాడు. ఆయన అయితే ఇంకా నాది అయిపోయింది, ఇంక మంచి పోరాటం నేను పోరాడేశాను, తండ్రి నాకు అప్పగించినటువంటి సేవ నేను చేసేసాను, ఇంకెందుకు కాసేపట్లో నా ప్రాణం పోతుంది, ఇంకొద్దులే అయిపోయిందిలే అని ఆయన అనలేదు. తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని పక్కన ఉన్నటువంటి దొంగ అడిగినప్పుడు ఆయన తప్పకుండా నీవు నాతో పాటు పరదైసులో ఉంటావని ఆయనకి చెప్పాడు. అలాంటి రక్షణ ఆయనకి కల్పించాడు. అటువంటి ఆత్మల భారము మనం కూడా కలిగి ఉండాలి. అలాంటి నశించిపోయేటువంటి ఆత్మల భారం మనం కలిగి ఉండాలన్నమాట. ఈ 7 అంశాలు మనము ఆయన యొక్క గుణగణాలని వర్ణించడానికి, మనము క్రీస్తు యొక్క త్యాగాన్ని చూడడానికి మనము ఉపయోగించుకోవచ్చు, మనం ధ్యానించుకోవచ్చు అన్నమాట. ఎఫెసీయులకు రాసినటువంటి 5వ అధ్యాయానికి తిరిగి వచ్చినట్లయితే అక్కడ ఏమంటున్నాడండి, క్రీస్తు పరిమళ వాసనగా ఉండటానికి తన్ని తాను దేవునికి మన కొరకు బలిగాను అర్పణగాను అర్పించుకున్నానని చెప్పి ఉన్నాడు కదా. ఇక్కడ చూసినట్లయితే రక్షణ అందరికీ ఉచితంగా వచ్చిందని మనం అందరం అనుకుంటాం, బట్ మనకు ఉచితంగా రాలేదు. అది సాల్వేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ కాస్ట్లీయెస్ట్ థింగ్ అని ఐ బిలీవ్ అనమాట. రక్షణ అనేది ఒక చాలా విలువైన అంశంగా మనం చూడొచ్చు. ఆయన దానికి ఒక ఖరీదు చెల్లించాడు. మనమైతే ఏం పెట్టుబడి పెట్టలేదేమో రక్షణ కోసం, కానీ దేవుడు తన యొక్క ప్రాణాన్ని క్రయధనంగా ఆ సిలువలో చెల్లించాడు అనమాట. ఒక పూల తోటని మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే, మనం ఒక పూల తోట ద్వారా దాంట్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి సువాసన పూలు వెదజల్లుతాయండి. అలాంటి సువాసనని మనం ఏం చేస్తాం, చక్కగా ఎంజాయ్ చేస్తాం. చాలా ప్లెజెంట్ నేచర్ లో ప్లెజెంట్ గా ఆ వాసన మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అలాగే ఒక సాంబ్రాణి గాని ఏదైనా ఉందనుకోండి, సాంబ్రాణి మనం ఎప్పుడు స్మెల్ వస్తుందండి, కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే రాదు. సాంబ్రాణిలోంచి స్మెల్ ఎప్పుడు ఆ సువాసన వెదజల్లుతుంది. దాన్ని తీసుకుని మనం ఒక మండుతున్నటువంటి నిప్పుల్లో గాని వేసినప్పుడే దాంట్లోంచి ఒక స్మోక్ రిలీజ్ అయ్యి అదంతా సువాసనగా మనకి ఉంటుంది. అలానే బంగారం కూడా, బంగారపు ముద్ద కూడా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే అది మనకేమీ అందాన్ని తీసుకురాదు. దాన్ని మండుతున్నటువంటి నిప్పులో వేసినప్పుడు దాన్ని కరిగించి ఆ గోల్డ్ స్మిత్ దాన్ని ఒక మంచి ఆర్నమెంట్ గా తీర్చిదిద్ది మనకి ఇచ్చినప్పుడు, అది మనం ధరించినప్పుడు అది కొంచెం అందంగా మనకు కనిపిస్తుంది. లేదా బంగారం ముద్దని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకుంటే మనకేమి దానివల్ల అందం లేదు. కాబట్టి ఎప్పుడైతే అవి వాసన ఎప్పుడు అవి వెదజల్లుతున్నాయి, అవి శ్రమల గుండా వాటికి తగినటువంటి శ్రమల్లో అవి ప్రయాణించినప్పుడే వాటి ద్వారా ఒక మంచి పరిమళ సువాసన మనకి వెదజల్లుతున్నాయి అవి. అలానే మనం కూడా క్రీస్తుని వెదజల్లాలి అని అంటే మనం కూడా శ్రమల ద్వారా ప్రయాణించాలి. మనం అప్పుడే క్రీస్తు యొక్క పరిమళ సువాసన ఈ లోకంలో వెదజల్లే వారంగా ఉంటాం. పూలు కూడా ఒక సెంట్ మనకి రావాలి అని అంటే ఫస్ట్ దానికి జరిగేటువంటి ప్రాసెస్ ఏంటండి, ఆ పూల్ని కాస్త ఎండలో ఎండబెట్టి వాటిని నలగగొట్టి కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ వాటికి కలిపి అది కొన్ని ప్రాసెస్ ద్వారా అవి జరిగినప్పుడు అవి మనకి ఒక మంచి సెంట్ గా మనకి తయారై మన ఇంటి వరకు మనకి చేరుతుంది. అక్కడ 53వ అధ్యాయంలో మనం 10వ వచనంలో మనం చూసినట్లయితే యేసు నలుగగొట్టబడ్డం యెహోవాకు ఇష్టమాయను అని చెప్పి రాసి ఉందండి. అంటే ఆయన సిలువలో మరణం పొందక ముందే యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రవచించాడు, ఆయన నలుగగొట్టబడటం ఆయనకి ఇష్టమైందని చెప్పి. అలాంటి శ్రమల ద్వారా ప్రయాణించినప్పుడే మనం పరిమళ సువాసన వెదజల్లే వారంగా మనం ఉంటాం. క్రైస్తవులుగా మనము లోకంలో ఉన్న వాళ్ళకి, మన పక్కన ఉన్నటువంటి నైబర్స్ కి మనము అలాంటి క్రీస్తుని పరిచయం చేయాలి. క్రీస్తు యొక్క నేచర్ ని, క్రీస్తులో ఉంటే ఎలాంటి మంచి విషయాలు మనం పొందగలుగుతున్నాము ఆయన నుంచి, అలాంటివి మన పక్కనున్న వాళ్ళకి మనం క్రైస్తవులుగా మనము చెప్పవలసిన బాధ్యతగానో మనకు ఉందండి. క్రీస్తు పరిమళ వాసన మనము
క్రీస్తు యొక్క పరిమళ వాసనని మనము ఎదుటి వాళ్ళకి మనం చెప్పాలి అని అంటే కొన్ని నడతలు నడుచుకోవాలని చెప్పి ఎఫెసీయులకు రాసినటువంటి 5వ అధ్యాయము 1 నుంచి 16 వచనాల్లో చాలా క్లుప్తంగా రాసింది. మొదటిగా 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి 5వ అధ్యాయము 2వ వచనము ఎవరైనా చదివి వినిపించగలుగుతారా? చివరి భాగం, రెండవ వచనం చివరి భాగం. అలాగనే ప్రేమ కలిగి నడుచుకునుడి. ఏమని రాసిందండి ఇక్కడ? అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అని రాసింది. మొదటిగా మనం ప్రేమ కలిగి నడుచుకోవాలనంట. ఆయన సువాసని మనం ఎదుటి వాళ్ళకి వెదజల్లాలి అని అంటే, క్రీస్తుని మనం పరిచయం చేయాలని అంటే మనం ఎలాంటి నడత నడుచుకోవాలని ఉందండి? ప్రేమ కలిగి నడుచుకోవాలని ఉంది. రెండవదిగా చూసినట్లయితే 10వ వచనం ఎవరైనా చదివి వినిపిస్తారండి? గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. చాలండి. ఏమనందండి? వెలుగు సంబంధుల వలె నడుచుకోమని ఉందండి. అంటే వాక్ ఇన్ లైట్. ఆయన్ని వెదజల్లాలి, క్రీస్తుని మనం పరిచయం చేయాలంటే రెండవదిగా మనము వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలంటండి. మూడవదిగా 5వ అధ్యాయం 16వ వచనము ఎవరైనా చదివినిపిస్తారా? సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎలా నడుచుకోమంటున్నాడంటే, మూడవదిగా జ్ఞానుల వలె నడుచుకోమని ఆయన వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి నడతలు, 3 నడతల కోసం మాట్లాడుకున్నాం. మొదటిదిగా ప్రేమ కలిగి నడుచుకోవాలంట, వాక్ విత్ లవ్. రెండవది వెలుగు సంబంధుల వలె నడుచుకోమని ఉంది, వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ జీసస్. థర్డ్ మనం చూసినట్టయితే జ్ఞానం కలిగి నడుచుకోవాలనంట, అంటే వాక్ విత్ విజ్డమ్. ఈ 3 నడతలు మనం నడుచుకున్నట్లయితే క్రీస్తుని మనము వెదజల్లే వారంగా లోకంలో ఉంటాము. అలాంటి మనం కూడా అలాంటి పరిమళ సువాసన మనలోంచి కూడా వెదజల్లుతామండి, అలాంటి నడతలు మనలో ఉన్నప్పుడు. ఒక పాప రోత జీవితం మనలో చూసినట్టయితే ఒక అవినీతికి చెందినటువంటిది, లేకపోతే దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు, వ్యభిచారం చేస్తూనో, అబద్ధం ఆడుతూ, దొంగలిస్తూ ఇలాంటి జీవితము మనం లోకంలో కలిగి ఉన్నప్పుడు అది ఎవరికి ఉపయోగం లేదు. దేవుని దృష్టికి అది యోగ్యంగా ఉండదు, లోకంలో ఉన్నటువంటి మనుషుల దృష్టికి కూడా అది యోగ్యంగా ఉండదు. అందుకని దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? ఇందు నిమిత్తమే దేవుని యొక్క నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుందంటండి. మనం చేసేటువంటి కార్యాల వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి అలాంటి నేచర్ మనం కలిగి ఉండకూడదు, అలాంటి ప్రవర్తన మనం ప్రవర్తించకూడదు. మార్పు లేనటువంటి జీవితాలు ఎవరికి ఉపయోగం అండి? ఎవరికి ఉపయోగం లేదు, ఏ ప్రజలకి ఉపయోగం లేదు, దేవునికి అసలుకి ఉపయోగం లేదు. అందుకని పౌలు భక్తుడు చెప్తున్నాడు, దేవుని పోలి నడుచుకోమని చెప్పాడు 1వ వచనంలో. 2వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు? పరిమళ సువాసన కొనటానికి ఆయన అంత త్యాగం చేశాడు మన కొరకు, ఆయన ప్రాణాన్ని బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడని. అంత త్యాగం ఆయన చేసినప్పుడు మీరు కూడా మీ బతుకులు మార్చుకోండి, మీ జీవితాలను మార్చుకోండి. అలా ఉంటేనే మనము పరిమళ సువాసన వెదజల్లే వారంగా, క్రీస్తు విశ్వాసములుగా మనం ఉంటామండి. అలా మన జీవితాన్ని మనము మార్చుకోవాలి. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడు? పాపుల కొరకు, పాపులను రక్షించడానికి పంపించాడు. ఆయన సిలువలో ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకునేలా చేశాడు. మరి మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు, క్రీస్తుని మనలో ప్రతిబింబించుకునేలా, క్రీస్తు స్వారూప్యమందు మనం కూడా మనము మారితే తండ్రి అయిన దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందండి మన పట్ల. అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. తండ్రి అయిన దేవుడికి సంతోషం కలిగించినటువంటి జీవితాలు కలిగి ఉండాలంటే మనం ఇందాక చెప్పినటువంటి 3 నడతలు మనం నడుచుకోవాలి. అలానే కొన్ని విశ్వాసులు క్రీస్తుని వెదజల్లాలంటే, ఆయన పరిమళ సువాసన వెదజల్లాలంటే కొన్ని చేయవలసిన కార్యాలు, కొన్ని చేయకూడని కార్యాల కోసం కూడా ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నదండి. మనము వాటిని చూద్దాం. 3వ వచనం ఎవరైనా చదువుతారండి? మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఏమని చెప్తున్నాడండి? జారత్వం గాని, ఏ విధమైన అపవిత్రతే గాని,
లోభత్వం గాని ఉండకూడదని చెప్తున్నాడు. అది పరిశుద్ధులకి తగినది కాదు. అసలు వాటి పేరైన కూడా మనం ఎత్తకూడదని అంట. క్రీస్తు స్వారూప్యంలో క్రీస్తుని పోలు నడుచుకోవడం అని అంటే, క్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడైనా ఎలాంటి పాపమైనా చేసి ఉన్నట్టు మనకి రాయబడి ఉన్నదండి? ఎవరైనా చెప్పగలుగుతారా ఆయన ఎక్కడైనా ఏదైనా పాపం చేశాడని? అబద్ధం ఆడాడని గాని, మాట తప్పాడని గాని, వ్యభిచారం చేశాడని గాని, దొంగిలించాడని గాని, ఎలాంటి పాపము ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాంటి పాపము ఆయన చేయలేదు. ఇన్ఫాక్ట్ దేవుడే చెప్తున్నాడు, నాలో పాపము ఎక్కడైనా ఉందని నిరూపించగలరా అని యోహాను సువార్తలో ఆయనే డైరెక్ట్ గా అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, పరిపూర్ణుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు! ఎంత గ్రేట్ గాడ్ మనం ఫాలో అవుతున్నాము. అలాంటి పరిశుద్ధులుగా మనం కూడా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండడం కష్టం అంటారా? కష్టం కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినట్టయితే, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా ఉండేదరు అని రాయబడి ఉన్నది. అంటే తప్పకుండా మనం కూడా ఆయనలాగా ఉండగలుగుతాం. అది అసాధ్యమైన విషయమేం కాదు, అసాధ్యమైనది అసలు కాదు. క్రీస్తు యొక్క విశ్వాస పరిమళ తైలాన్ని మనము వెదజల్లాలి అని అంటే అసాధ్యమైన థింగ్ ఏం కాదు అది. ఆయన నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన మన ముందు పోతూ ఉన్నప్పుడు, ఆయన్ని మనము వెంబడిస్తూ, ఆయన్ని మనలో నింపుకుని, ఆయన మనలో ప్రతిబింబించుకుంటూ ఉంటే మనం తప్పకుండా ఆయన వలె జీవించగలుగుతాం, క్రీస్తుని పోలి నడుచుకోగలుగుతాం. 4వ వచనంలో చూసినట్లయితే మనము ఎలాంటివి చేయాలో రాయబడి ఉందండి. ఎవరైనా 4వ వచనం చదువుతారా? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. చాలండి. కృతజ్ఞత వచనాలనే మనం ఎప్పుడు ఉచ్చరింపాలంట. దాని తర్వాత కూడా కంటిన్యూషన్ చదవగలుగుతారు. మీరు బూతులనైనను, పోకిరి మాటలనైనను, పరసూక్తులనైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగవు. ఏముందండి ఇక్కడ? బూతులు గాని, పోకిరి మాటలు గాని, సరసోక్తమైన మాటలను గాని మనం ఉచ్చరింపకూడదంట. అవి పరిశుద్ధులకి తగినవి కావు. ఎంత క్లియర్ గా దేవుడు చెప్తున్నాడండి. విశ్వాసాలుగా పరిశుద్ధులుగా మనము ఉండాలి అంటే ఇలాంటి కార్యాలు చేయాలి, ఎలాంటివి చేయకూడదు, ఏవి తగినవి ఏవి తగనవి అని దేవుడు ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాడో మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు అనమాట. మనం పరిశుద్ధులుగా ఉండాలని అంటే కొంతమంది ఏం చేస్తారంటండి అండి, ఒక చిన్న పాపమే కదా నేను చేస్తున్నాను, ఈ చిన్న పాపంతో అయిపోతుందిలే, పెద్దదేం కాదు కదా నేను చేసేది అని అనుకుంటూ ఉంటాము. అలాంటి పాపము చాలా తప్పు అన్నమాట. అది దేవుని దృష్టికి ఎంత మాత్రము ఇష్టమైనది కాదు. చాలా మంది ఏంటంటే, నేను 100 మంచి పనులు చేస్తాను, 99 మంచి పనులు చేస్తాను కదా, ఒకటే కదా చెడ్డ పని చేశాను, అయినా కూడా నేను పరిశుద్ధునే నేను అని అనుకుంటూ ఉంటాం. అలాంటిది ఎంత మాత్రము దేవుడికి ఇష్టం లేనటువంటి కార్యం అన్నమాట. యోబు ఎలాంటి సాక్ష్యం ఉన్నాడండి దేవుని దగ్గర కదా, న్యాయవంతుడిగా ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎలా అయితే పాపాన్ని, చెడుతనాన్ని విసర్జించాడో మనం కూడా ఇక్కడ రాసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, లోభత్వం గాని, జారత్వం గాని, పోకిరి మాటలు గాని, సరసోక్తులు గాని, ఇలాంటి మాటలు మనం కూడా, ఇలాంటి దుష్క్రియలు, ఇలాంటి పాపాన్ని మనం కూడా విసర్జించాలన్నమాట. యోబు ఎలాంటి విధమైన సాక్ష్యాన్ని దేవుడి దగ్గర మరి సంపాదించుకున్నాడో అలాంటి సాక్ష్యాన్ని మనం కూడా సంపాదించుకోవాల్సిన వారంగా ఎంతగానో ఉన్నాం. మరి అలానే 5వ వచనం కూడా చదువుతారా అండి? వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన, లోబి అయినను, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయంగా తెలియను. చాలండి. ఏమని రాసిందండి ఇక్కడ? వ్యభిచారి గాని, అపవిత్రుడైన గాని, విగ్రహారాధికుడు గాని, లోబికుడైన గాని క్రీస్తు రాజ్యంలో ఎంత మాత్రం హక్కుదారుడు కాడంట. మనలో చాలా మందికి ఇలాంటివి కలిగి ఉన్నాం. లోభత్వం ఉంటుంది, చాలా అపవిత్రంగా మనం ఉంటున్నాము, తెలుసో తెలియకుండానో విగ్రహారాధన చేస్తూ ఉన్నాం. విగ్రహారాధన అంటే ఏంటి? ఏదో అనే దేవతలు పెట్టుకుని, విగ్రహాలు పెట్టుకుని పూజించడం ఒక్కటే ఆ విగ్రహారాధన అనుకోవడం చాలా పొరపాటు అనమాట. మనం చేసే దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతి కార్యం, ఆయన ఆజ్ఞల్ని గైకొనకుండా, ఆయన దృష్టికి అంగీకారం కానిది ఏది చేసినా అది విగ్రహారాధనలోకి వస్తుందండి. కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ కానీ, ఇలాంటి నేచర్ కానీ కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి మనం హక్కుదారం కాలేమంట. కాబట్టి మనం ఇలాంటివన్నీ విసర్జించే వాళ్ళం కొన్నాం. ఒక్కసారి దేవునిలో రక్షింపబడి మళ్ళీ అదే పాపాన్ని, మళ్ళీ అదే రోత జీవితాన్ని మనం కంటిన్యూ చేయాలా? కంటిన్యూ చేయకూడదు. పదే అదే పాపాన్ని చేస్తే అది చాలా దేవుని దృష్టికి ఆయన కోపాన్ని తెప్పించేటువంటిగా ఉందన్నమాట. పాపం వల్ల వచ్చేది జీవితం మరణం అని చెప్పి బైబిల్లో చాలా క్లియర్ గా ఉంది కదండి.
కాబట్టి మనము పదే పదే ఆ పాపాన్ని చేస్తూ క్రీస్తు మన కొరకు ఆయన ఎలాంటి త్యాగాన్ని చేసి ఉన్నాడో ఆయన గాయాల్ని మళ్ళీ మళ్ళీ మనం రేపకూడదు అనమాట. ఒక్కసారి మనం దేవుల్లో రక్షింపబడ్డామని అంటే మళ్ళీ వెనక్కి తిరిగి మరలకూడదు. 6వ వచనంలో కూడా అది క్లియర్ గా రాయబడి ఉంది. దేవుని ఉగ్రత అభేదేలైనటువంటి వారి మీదకి తప్పకుండా ఆయన ఉగ్రత వస్తుందని. ఆయన దృష్టికి ఆయన కార్యాలకి మనము అవిధేయులుగా ఉంటే తప్పకుండా ఆయన ఉగ్రత మన మీదకి వస్తుందంటండి. మనము ఈ విషయాన్ని ఎంతగానో గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఇక్కడ రాసిన ప్రతి ఒక్క కార్యాన్ని కూడా మనం విసర్జించాలి, ప్రతి ఒక్క చెడుతనాన్ని విసర్జించాలి. అలాంటి గుణాలను మనం కలిగి ఉన్నప్పుడే మనం క్రీస్తు యొక్క సువాసనని లోకంలో వెదజల్లే వారంగా మనము ఉండగలుగుతాము. మనం చూసినట్టయితే మనం ఏం మాట్లాడుకున్నామండి, క్రీస్తు యొక్క సువాసన వెదజల్లాలంటే 3 నడతలను మనం కలిగి ఉండాలని మాట్లాడుకున్నాం. మొదటిది వాక్ విత్ లవ్, రెండో సంబంధాలుగా ఉండాలి వాక్ ఇన్ లైట్ అని, మూడోది జ్ఞానం కలిగి నడుచుకోమని మనము ధ్యానించుకున్నాం. అలానే చేయవలసిన కార్యాలు, ఒక విశ్వాసి చేయవలసిన కార్యాలు చేయకూడని కార్యాల కోసం కూడా మనము ధ్యానించుకోవడం జరిగింది. ఇలాంటి మరి ఈ లోకంలో మనము మన తోటి వారికి మనము నాయన నా దేవా, నీ మాటల కొరకు ఆశ కలిగిన ప్రతి ప్రాణమును, ప్రతి ఒక్క బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. పాటల ద్వారా మీ నామానికి మహిమ కలిగి, నీ ఘనత కలిగి ప్రభువా నా తండ్రి, నీ నాయన వారికి ఇచ్చిన స్వరములతో నిన్ను కనపరిచిన విధానమును బట్టి వందనాలు. వాక్యం చేత నా తండ్రి మా హృదయాలను మీరు నాయన ఉదయకాల సమయంలో దర్శించినందుకు వందనాలు. ఆయన ఏ విధంగా జీవించాలో ప్రభువా నీ దాసరాలను బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ నాయన నీ ఎదుట నా ప్రభువా నీ మాటలు బిడ్డల ఎదుట చెప్పగలగడానికి మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి కృతజ్ఞతలు. నాయన ఏ విధంగా నా తండ్రి నడుచుకోవాలో ఆ నడతలను బట్టి నా తండ్రి నీ పాదాలు పట్టుకొని గోజాడుకోవడానికి నిత్యము మాకు నీ కృప దయచేయండి. ఏవి తగినవి ఏవి తగనవో, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ప్రభువా నీవు ఇచ్చిన కృపను బట్టి, నీవు ఇచ్చిన జ్ఞానమును బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా నీ కృపలో నా తండ్రి ఆ విధంగా ప్రతి ఒక్క నా తండ్రి దాసులను నిలవబెట్టుకొని ప్రతిరోజు అయ్యా ఇదిగో నాయన పాత్రలుగా వాడబడుతున్న ప్రతి బిడ్డను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజు నాయన వాడబడిన నీ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ కృపలో ఇంకను నాయన మీ యొక్క నా తండ్రి పరిశుద్ధమైన పరలోకపు జ్ఞానము చేత నింపి నడిపించండి. దేవా ఆమెకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, బిడ్డను బట్టి నీకు వందనాలు. దేవా నా తండ్రి రాత్రి ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా నాయన మేమందరము నీ సన్నిధిలో పనిముట్లుగా పాత్రలుగా వాడబడి కృపను ధన్యతను భాగ్యమును ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన ఏ బిడ్డలైతే నా తండ్రి మెలకు ఆత్మ కలిగి ప్రభువా నీ మాటల కొరకు నాయన వారి హృదయాలు, వారి మనసులు, వారి నా తండ్రి నాయన అయ్యా నీ వైపు నాయన మరి నా తండ్రి నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ప్రభా సిద్ధపాటు కలిగి నాయన నా తండ్రి ఏ బిడ్డ అయితే నా ప్రభా ఇంత మటుకు ఇన్ని రోజులు ఈ సిలువ ధ్యానాల కొరకు ఆశ కలిగి ఉంటున్నారు, వారందరిని బట్టి ఆ కుటుంబాలను బట్టి నీ పాదాలు అయ్యా వారిని అప్పగించుకుంటున్నాం, నీ సన్నిధికి అప్పగిస్తున్నాం. అయ్యా నా తండ్రి బిడ్డలు ప్రభా ఈ విధంగా పరిమళ సువాసనగా వెదజల్లునట్లుగా ప్రతి ఒక్క జీవితాన్ని నాయన మీరే నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారి సాక్ష్య జీవితాలు, వారి నాయన జీవిత విధానం, వారి యొక్క నడతలు, వారి యొక్క మార్గములు, వారి పనులు సమస్తము నాయన నీకు అంగీకారములగునట్లుగా సహాయం చేయండి. దేవా వారి వారి జీవితాలను మీరు దీవించండి. వారి వారి వ్యక్తిగత జీవితాలు గాని, కుటుంబాలు గాని, బిడ్డలను గాని ఎందు నిమిత్తం మొరపెడుతున్నారో అవన్నీ నీ పాదాల చెంతకు అప్పగించుకుంటున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి నాయన ఆధ్యాత్మిక జీవితాలను ఇంకనూ మెరుగు చేయండి. దేవానికి వందనాలు. వారి కుటుంబాలని నా తండ్రి బాగు చేసుకోవడానికి, మెరుగు చేసుకోవడానికి, ఇంకనూ జీవ మార్గంలో నడిపించుకోవడానికి బిడ్డలకి నీకు నాయన కృపను అనుగ్రహించండి అయ్యా. ఇందుకొరకు నాయన ఆసక్తి చూపుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. ఇప్పుడు నా తండ్రి ఈ రోజు ఎవరైతే ఏ కుటుంబం అయితే ఏ బిడ్డలైతే పాలు పొంది ఉన్నారో ప్రభువా వారికి నాయన నీ కృప దయచేయండి, నీ దీవెన అనుగ్రహించండి నాయన.
ఇంకను ప్రభువా లోతైన అనుభవంలోనికి ప్రతి బిడ్డను నడిపించమని వేడుకుంటున్నాం. దేవానికి వందనాలు నాయన. అవసరతల కొరకు మొరపెడుతున్నాం దేవా. వారు నాయన నీ పాదాలు పట్టుకుని వేటి కొరకైతే మొరపెడుతున్నారో నాయన నా తండ్రి, ఆ బిడ్డల యొక్క నాయన ప్రార్థన అవసరతలు నాయన ప్రభు అయిన యేసు మీ నామములో పొంది ఉన్నామని నమ్మి నా తండ్రి వాటిని పొంది కూడా కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి. పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన దేవా. నా తండ్రి ఎవరి నిమిత్తం అయితే మొరపెట్టమని కోరుతున్నారు వారందరిని బట్టి నీకు వందనాలు. 10th క్లాసు పరీక్షల కొరకు నాయన ఇన్ని రోజులు నాయన చేసిన మొరలు మీరు ఆలకించి బిడ్డలందరూ చక్కగా నా తండ్రి నాయన అయ్యా నీ పరలోక జ్ఞానం చేత నింపబడి వారు చదువుకున్నది నాయన వారు నా తండ్రి రాయగలిగి ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి. నీకు వందనాలు దేవా. నాయన నిన్నటితో వారి ఎగ్జామ్స్ అన్ని ముగించుకున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. విజయాన్ని నాయన వారు పొందుకున్నట్లుగా మీరు కృప చూపించి అంత మటుకు నాయన బిడ్డలకి నాయన విశ్వాసము నమ్మిక చెదిరిపోకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకను నాయన ఎవరైతే నా తండ్రి అవసరతను నాయన నీ పాదాలు చెంత పెట్టి మొరపెడుచున్నారు అవన్నీ నాయన నీ నామములో పొందుకుని ప్రభా వారు నా తండ్రి నీ ఎదుట సాక్షులుగాను నాయన నమ్మకస్తులుగాను జీవించినట్లుగా కృప దయచేయమని ఉదయకాల సమయంలో ఇట్టి ధన్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా ఎవరైతే వీటిని పోగొట్టుకుంటున్నారో వారికి నాయన ఇటు అవకాశములు మరలా అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.